ఈవెన్ వాటర్ తాగినా కూడా వామిటింగ్స్ అయిపోయేటివి. బ్లీడింగ్ అయింది, బ్లీడింగ్ అనిపించింది. నేనైతే అమ్మా ఏంది ఇది, ఇంకా ఫుల్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత చలి అంటే లైఫ్ లో ఫస్ట్ టైం అంత చలి పెట్టడం అయితే జరిగింది నాకు. అసలు ఆ రోజు నైట్ అంతా ఎట్లా పడుకున్నానో ఏమో ఇప్పటికీ తలుచుకుంటే భయం అవుతుంది, అంత చుక్కలు కనిపించినాయి. ఆ స్టిచ్ కొంచెం కరగలేదు, సో మళ్ళీ నీకు స్టిచెస్ వేయాలి అని చెప్పింది. అమ్మా హాయ్ అందరికి, నేను కీర్తి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఈ వీడియోలో నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా నా డెలివరీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. నాకైతే బాబు పుట్టి ఆల్రెడీ 1.5 years అయిపోయింది, 19 months వాడికైతే. ఇప్పుడు నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని, దాని నుంచి నేనేం నేర్చుకున్నా అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో నేను మీ అందరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ జర్నీ ఈస్ డిఫరెంట్. అందరికీ ఇలాగే ఉండాలని రూల్ అయితే లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. నాకు పర్సనల్ గా ఏమేమి జరిగినాయో నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నార్మల్ గా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కదా, బ్లడ్ టెస్ట్ అదంతా కన్ఫర్మేషన్ కోసం. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అదంతా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఓకే బాగుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, బీటా హెచ్సిజీ అనేది ఒకటి చేస్తారు కదా, బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్. ఆ బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి డబల్ అవుతూ ఉండాలన్నమాట. నాకైతే ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే, మీకు కొంచెం తక్కువ, డబల్ అవ్వడం అనేది ఎక్కువ అవ్వట్లేదు, తక్కువ అవుతున్నాయి అని చెప్పి, వీక్ ఉందని చెప్పేసి కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఇచ్చింది. ఆ ఇంజెక్షన్స్ అయితే ఇప్పించుకున్నా. వీక్ కి ఒకటి అని చెప్పి ఒక 3 weeks కి అట్లా ఇచ్చింది ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ అన్ని ఇప్పించుకున్నా. అంత నార్మల్ గానే ఉంది అనుకున్న టైంలో ఆ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు కదా, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా వేసుకున్నా. అండ్ అప్పటి నుండే నేను కన్ఫర్మ్ అయింది అని చెప్పిన తర్వాత అప్పటి నుండే నేను వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. కివి కానీ ఆరెంజెస్ కానీ ఇవైతే నాకు చాలా చాలా హెల్ప్ చేసినాయి. కివీలు అయితే ఇంకా ఫుల్గా తిన్నా, ఆరెంజెస్ కూడా చాలా చాలా తిన్నాయి అయితే ఈ రెండే ఎక్కువ. సిమ్టమ్స్ గురించి మాట్లాడాలి అంటే నాకైతే వామిటింగ్స్ అయితే ఎక్కువ ఉండే. ఫస్ట్ 3 months కంటిన్యూస్ గా ఉండే వామిటింగ్స్. ఈవెన్ వాటర్ తాగినా కూడా వామిటింగ్స్ అయిపోయేటివి. తినేదాన్ని, తాగేదాన్ని, మళ్ళీ వామిట్ చేసుకునేదాన్ని, తినకుండా అయితే ఏం లేను. తర్వాత బీటా హెచ్సిజీ టెస్ట్ అదంతా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. నేనైతే హాస్పిటల్లో సిద్దిపేటలో చూపించుకున్నా. మేము అప్పుడు వేరే ప్లేస్ లో ఉండేదన్నమాట. అక్కడ నుండి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసి చూపించుకొని మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. తర్వాత అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇంకొక రోజు అయితే సడన్ షాక్, బ్లీడింగ్ అయింది, బ్లీడింగ్ అనిపించింది. నేనైతే అమ్మా ఏంది ఇది, ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ పడిపోయినా. అసలు ఏం అర్థం కాలే, మైండ్ బ్లాక్ అయిపోయింది. గూగుల్ చేస్తే నార్మల్ అనే ఉంది, కానీ నార్మల్ పర్లేదు అవుతుందనే ఉంది. కానీ గూగుల్ ఇంకా మొత్తం 10-20 questions అడుగుతూనే ఉండే. ఎట్లా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడిపోయి మళ్ళీ ఆ ప్లేస్ నుండి సిద్దిపేటకి అయితే వచ్చిన. ఆ రోజు ఏంటి అంటే సండే నేను చూపించుకునే హాస్పిటల్ ఏదైతే ఉందో అది క్లోజ్డ్. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళినాం. వేరే హాస్పిటల్కి వెళ్తే అది కూడా క్లోజ్ ఉండే. ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ అయితే అవైలబుల్ గా లేకుండే. ఎట్లా అని చెప్పి మళ్ళీ ఆ డే అయితే వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే చూపించుకున్నా. మీకు ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నేను ఫస్ట్ చూపించుకున్న హాస్పిటల్ అయితే చేంజ్ చేసిన నేను సెకండ్. ఎందుకంటే ఆ హాస్పిటల్లో లిటరల్లీ డాక్టర్ కోసం 4-5 hours వెయిట్ చేయాల్సి వచ్చేది. ఆ డాక్టర్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసి వచ్చేది. 4-5 hours ఆ నీరసం కొద్ది మళ్ళీ అక్కడనే వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను హాస్పిటల్ అయితే షిఫ్ట్ అయిపోయినాము. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయిన హాస్పిటల్లో ఏంటి అంటే సండే రోజు హాలిడే. ఇంకా ఆ డే మొత్తం అట్లనే వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అదంతా చెక్ చేసి ఒకసారి అల్ట్రాసౌండ్ అయితే చేసింది. అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఏం పర్లేదు, అవుతుంది, నార్మలే, ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఇచ్చింది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసింది, బాగుంది అని చెప్పింది కాబట్టి టెన్షన్ అయితే పోయింది. తర్వాత నార్మల్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకొక 3 weeks తర్వాత రమ్మంది. 6th week లో చేసింది అనమాట ఆ స్కాన్ అనేది. 3 weeks తర్వాత మళ్ళీ రమ్మని 9th week లో మళ్ళీ స్కాన్ చేసింది. బాగుంది బేబీ, ఏం పర్లేదు, ఏం టెన్షన్ పడొద్దు, బ్లీడింగ్ అనేది నార్మల్ గా అవుతుంది. నాకు బ్లీడింగ్ కూడా ఎక్కువ ఏం కాలేదు, జస్ట్ 2 days అట్లా అయింది అంతే. 2 days అయింది, కానీ ఫస్ట్ టైం కదా, ఆ బ్లీడింగ్ కి కూడా కొంచెం టెన్షన్ అయితే పడ్డా నేను. తర్వాత 9th week లో మళ్ళీ స్కాన్ అయితే చేసింది. స్కాన్ చేసి అంతా నార్మల్ గానే ఉంది అని చెప్పి మళ్ళీ టాబ్లెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. నేను అంతకు ముందు అసలు ఒక్క టాబ్లెట్
టాబ్లెట్ అంటే ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకపోయేదాన్ని, ఇంజెక్షన్ కూడా అస్సలు అలవాటే లేకుండే. కానీ ప్రెగ్నెన్సీలో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయినాయి. దాని తర్వాత 9th వీక్ లో చెకప్ అయిపోయినాక ఎన్టీ స్కాన్ 13 to 14 వీక్స్ మధ్యలో ఎన్టీ స్కాన్ అయితే చేస్తామని చెప్పారు. మళ్ళీ 13 to 14 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ చేయించుకున్న తర్వాత అది మెయిన్ స్కాన్ అనమాట. ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ అనేది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్కాన్. ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత ఎన్టీ స్కాన్ లో కూడా అంత నార్మల్ గానే ఉండే, అంత నార్మల్ గానే ఉందమ్మా అనేసి డాక్టర్ అయితే చెప్పింది. బ్లడ్ కూడా నాకు నార్మల్ గానే ఉండే, 12.3, 13 ఎప్పుడో ఒక్కసారి అనుకుంటా 11 పాయింట్స్ అయింది. 11 పాయింట్స్ అయినప్పుడు నేనేం చేసిన అంటే బీట్రూట్ అయితే ఫుల్ గా తిన్నా, బీట్రూట్ తిన్నా, చపాతీలోకి బీట్రూట్ కర్రీ, ఉట్టి బీట్రూట్ తినబుద్ధి కానప్పుడు చపాతీలోకి చేసుకోవడం గానీ, జ్యూస్ చేసుకోవడం గానీ, ఇట్లా బీట్రూట్ అయితే మంచిగా తిన్నా. బ్లడ్ అనేది తగ్గకూడదు కదా అని, బ్లడ్ తగ్గితే మళ్ళీ బ్లడ్ ఎక్కియడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. అందుకే ముందే బ్లడ్ తగ్గకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా బ్లడ్ కోసం అయితే పొమగ్రెనేట్ కూడా తినేదాన్ని అప్పుడప్పుడు, అంత ఇష్టమేమి ఉండకపోయేది కానీ తినేదాన్ని పొమగ్రెనేట్ కూడా. తర్వాత ఎన్టీ స్కాన్ కూడా నార్మల్ గానే జరిగిపోయింది. తర్వాత 5th మంత్ లో టిఫా స్కాన్ ఉంటది కదా, టిఫా స్కాన్ అయితే ఆ హాస్పిటల్లో లేకుండే, పక్కన వేరే డయాగ్నోస్టిక్ సెంటర్ లో అయితే రాసిరు టిఫా స్కాన్. అక్కడికి వెళ్ళి అక్కడ టిఫా స్కాన్ అయితే చేయించుకున్నాం. టిఫా స్కాన్ లో కూడా అంత నార్మల్ గానే ఉండే. బేబీ వెయిట్ అయితే 383 grams +or- 56 grams అట్లా వచ్చింది. అంటే వెయిట్ కూడా పర్లేదు, బాగుంది ఆ వీక్స్ కి. టిఫా స్కాన్ అయితే 5th మంత్ లో అయింది, అంటే 20 వీక్స్ దాటిన తర్వాత అయితే టిఫా స్కాన్ చేసిర్రు. నేను కొన్ని వీడియోస్ లో చూసిన స్కానింగ్ ని బట్టి, బేబీ హార్ట్ బీట్ ని బట్టి జెండర్ అయితే డిసైడ్ చేస్తారంట కదా, అట్లా ఏం ఉండదు. బేబీ హార్ట్ బీట్ ని బట్టి, స్కానింగ్ ని బట్టి జెండర్ అయితే అసలు ఏం తెలియదు. అదంతా కూడా ఫేక్, నమ్మనవసరం లేదు. బేబీ జెండర్ అనేది బేబీ పుట్టే వరకు తెలియదు ఇండియాలో అయితే. యుఎస్ వేరే కంట్రీస్ లో అయితే మనకి జెండర్ రివీల్ అనేది ముందే చేస్తారు కాబట్టి వాళ్ళకైతే తెలుస్తుంది. మనం హార్ట్ బీట్ చూసి, సిమ్టమ్స్ చూసి ఇట్లా ఏం చెప్పలేము. అంటే కొందరికి నిజం అవ్వచ్చు, బట్ అందరికీ అయితే మాక్సిమం నిజం అవ్వకపోవచ్చు. సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు నాకు ఒకసారేమో స్వీట్ తినాలనిపించేది, ఇంకోసారి ఇంకా వేరే ఏదో తినాలనిపించేది. ఎప్పుడు ఒకే సిమ్టమ్స్ అయితే ఎవరికి ఉండవు కదా. సో సిమ్టమ్స్, స్కానింగ్స్ ఇట్లాంటివన్నీ మ్యాచ్ చేసుకుని వాళ్ళకి ఎవరైతే పుట్టిరో సేమ్ మనకి వాళ్ళే పుడతారు అనుకోవడం అయితే తప్పు, అట్లా ఏం జరగదు. తర్వాత టిఫా స్కాన్ అయినాక నా వెయిట్ కూడా మంచిగానే పెరుగుతుంది. ఫస్ట్ అయితే చాలా తక్కువ వెయిట్ ఉండేదాన్ని నేను, ప్రెగ్నెన్సీ ముందుకు పోతున్న కొద్దీ నాది కూడా వెయిట్ అనేది పెరుగుతూ వచ్చింది. మనం ఫుడ్ అయితే మంచిగా తీసుకుంటూ ఉండాలి. మనం ఫుడ్ మంచిగా తీసుకుంటూ ఉంటేనే మన వెయిట్ అనేది పెరుగుతుంది. సో మనకి డెలివరీ అప్పుడు కాంప్లికేషన్స్ అవి రాకుండా ఉంటాయి. బ్లడ్ లెవెల్స్, మన హెల్త్ అదంతా బాగుంటది కాబట్టి. తర్వాత టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత బేబీ మూమెంట్స్ అయితే నాకు టిఫా స్కాన్ కంటే ముందే తెలిసినాయి. బేబీ మూమెంట్స్ కూడా బాగుండే అప్పుడు. బేబీ మూమెంట్స్ అంటే గుర్తొచ్చింది, కొంతమంది అయితే బేబీ మూమెంట్స్ ని బట్టి కూడా గర్లా బాయా చెప్తారంట. అది కూడా అస్సలు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి బేబీ మూమెంట్స్ అనేవి. కొందరికి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటాయి, కొందరికి రైట్ సైడ్ ఎక్కువ ఉంటాయి. అది బేబీని బట్టి ఉంటది అంతే. తర్వాత మంత్లీ చెకప్స్ అవుతూనే ఉంటాయి కదా. 5th మంత్ తర్వాత రెగ్యులర్ గా మంత్లీ 2 times రమ్మనింది మా డాక్టర్ అయితే చెకప్ కోసం. 7th మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఫీటల్ ఎకో స్కాన్ అయితే చేసింది నాకు డాక్టర్. ఫీటల్ ఎకో స్కాన్ ఏంటి అంటే మన బేబీ హార్ట్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఫీటల్ ఎకో స్కాన్ అయితే చేస్తారు. బేబీ హార్ట్ లో హోల్ ఉండడం, లేకపోతే ఇంకా హార్ట్ కి సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఫీటల్ ఎకో స్కాన్ లో అయితే తెలిసిపోతుంది. ఫీటల్ ఎకో స్కాన్ కూడా నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ లాగానే, అదేం డిఫరెంట్ కాదు, దానికి ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది కొన్ని హాస్పిటల్స్ లో చేస్తారు, కొన్ని హాస్పిటల్స్ లో అయితే చేయరు. నేను చూపించుకున్న హాస్పిటల్లో అయితే ఫీటల్ ఎకో స్కాన్ చేసిర్రు. ఫీటల్ ఎకో స్కాన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి గ్రోత్ స్కానింగ్. గ్రోత్ స్కాన్ అయితే నాకు 34th వీక్ లో చేసిర్రు. 34 వీక్స్ అప్పుడు గ్రోత్ స్కాన్ చేసినప్పుడు బేబీ వెయిట్ అయితే 2.2 kg ఉండే, +or- 300 grams. అంటే ఎక్కువ అన్నా ఉండొచ్చు, తక్కువ అన్నా ఉండొచ్చు అని. తర్వాత బేబీ యాక్టివిటీ అంటే మూమెంట్స్ అవన్నీ కూడా బాగుండే. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా మంచిగా ఉందని చెప్పింది. కాకపోతే ఇంకో షాక్ ఏంది అంటే బేబీ అయితే మెడ చుట్టూ పేగేసుకుంటారు కదా, అది ఒక లైన్ అయితే వేసుకుంది అనమాట. దాని తర్వాత డాక్టర్ని అడిగితే ఏం ప్రాబ్లం లేదు, ఇది అప్పటి వరకు వెళ్ళిపోతుంది దానంతట అదే అని కూడా చెప్పింది. అంటే బేబీ తిరుగుతూ ఉంటారు కదా, తిరిగినప్పుడు ఒక లైనే కాబట్టి అంటే వాళ్ళే వదిలేసుకుంటారు అని కూడా చెప్పిండు. దాని తర్వాత మధ్యలో మనకి థైరాయిడ్ టెస్ట్ అని, ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్, అది ఏమంటారు 3-4 times వెళ్ళడం రావడం బ్లడ్ తీయడం, ఇదైతే ఫుల్ క్రేజీ ఉండే. థైరాయిడ్ టెస్ట్, గ్లూకోజ్ టెస్ట్ అవన్నీ చేస్తారు కదా, అవన్నీ అయితే చేసినుండే. గ్రోత్ స్కాన్ కూడా అయిపోయింది. గ్రోత్ స్కాన్ అయిపోయినాక ఇంకా 9th మంత్ కంప్లీట్ అయిపోయి 10 days కూడా వచ్చినాయి. నాకు ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే ఫస్ట్ టైం December 9th వచ్చినుండే. December 9th
తర్వాత మళ్ళీ స్కానింగ్స్ అవన్నీ చేయించుకున్నాక లాస్ట్ స్కాన్ లో ఏమో 26th November వచ్చింది ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే. 9th month కంప్లీట్ అయిపోయి 10 days వచ్చినాయి. 10 days వచ్చినాక కూడా డెలివరీకి సంబంధించిన ఎట్లాంటి సిమ్టమ్స్ అయితే లేకుండా జస్ట్ బ్యాక్ పెయిన్ ఒకటి ఉండే. తర్వాత 9th month కంప్లీట్ అయినాక 10 days కి అంటే ఎగ్జాక్ట్లీ November 22nd కి అయితే నాకు డెలివరీ అయితే జరిగింది. అది కూడా సి సెక్షన్ డెలివరీ. ముందు రోజు హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ తో డిస్కస్ చేసిన తర్వాత డాక్టర్ అయితే చెప్తారు కదా ఫుడ్ ఏం తినకూడదు అదంతా కూడా. నైటే ఫుడ్ అంతా తినేసిన తర్వాత మార్నింగ్ వరకు ఫాస్టింగ్ అనమాట, ఫుడ్ ఏం లేకుండా జస్ట్ వాటర్ మీదే ఉండాలి. తర్వాత నాకైతే 22nd రోజు ఈవినింగ్ డెలివరీ అయింది. ఈవినింగ్ ఎగ్జాక్ట్ గా 6:13 కి పుట్టిండు మా చిన్నోడైతే. మార్నింగే హాస్పిటల్ కి వెళ్తే వెళ్ళిపోయినాం, హడావిడి అది ఉండకుండా ఉంటది కాబట్టి జస్ట్ వాటర్ అది తీసుకున్నా అంతే. హాస్పిటల్ కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా మన వెయిట్ గానీ బీపీ గానీ ఇవన్నీ ఎప్పుడు చూసినట్టే చెక్ చేస్తారు. ఒక రూమ్ అయితే ఇచ్చిరు. రూమ్ ఇచ్చిన తర్వాత చేతికి అది పెడతారు కదా, అది పెట్టి ఎనెమా అదంతా కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి ముందు చేసేటివి, అదంతా కూడా కంప్లీట్ చేసిరు. కంప్లీట్ చేసిన తర్వాత మన డ్రెస్ చేంజ్ చేసి హాస్పిటల్ డ్రెస్ అయితే వేస్తారు. హాస్పిటల్ డ్రెస్ వేయంగానే నాకైతే ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు అంత ఎక్కువ ఏం టెన్షన్ పడలే, కానీ హాస్పిటల్ డ్రెస్ ఆ ఎన్విరాన్మెంట్ ఒకటేసారి మొత్తం చేంజ్ చేసేసరికి కొంచెం టెన్షన్ ఎక్కువ అయిపోయింది. కానీ టెన్షన్ పడద్దు, టెన్షన్ పడితే బీపీ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అయితే మళ్ళీ డెలివరీకి అయితే ప్రాబ్లం అవుతుంది. సో టెన్షన్ అయితే పడొద్దు అని నాకు నేనే చెప్పుకొని మళ్ళీ టెన్షన్ పడడం అయితే ఆపేసిన. తర్వాత డాక్టర్ అనస్థిషియా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ కొంచెం లేట్ వచ్చిర్రు అనమాట. లేట్ వచ్చినప్పుడు ఏమైంది, ఇంకా నన్ను వేరే రూమ్ లో పెట్టిరు. వేరే రూమ్ లో కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉండే, నర్సెస్ ఉండే, ఆ నర్సెస్ తో వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా నా మైండ్ లో అసలు ఫుల్ బేబీ జెండర్ ఇట్లా ఏం లేకుండే, అది ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండే, ఎట్లా జరుగుతుంది ఏంటి అనేసి. తర్వాత తొందరగా ఇంక అప్పటి వరకు ఆగమాగం ఏం లేకుండా సైలెంట్ గా ఉండే, పీస్ఫుల్ గా ఉండే. తర్వాత ఒకటేసారి అనస్థిషియా డాక్టర్ వచ్చిందని చెప్పి మొత్తం చాలా తొందర పెట్టేసిర్రు. ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిపోవడము, అనస్థిషియా డాక్టర్ వచ్చి ఏదో మాట్లాడుకుంటూ మనకి అనస్థిషియా అయితే ఇచ్చేస్తారు, ఇంజెక్షన్. అది ఆ కొంచెం టైం ఏదైతే ఉందో ఆ కొంచెం టైమే పెయిన్ఫుల్ గా ఉంటది. తర్వాత అంత ఎక్కువ పెయిన్ ఏం అనిపించదు. కొంతమంది వీడియోస్ లో చూసినా భయపెట్టిచ్చేస్తారు, ఇట్లా సి సెక్షన్ లో ఈ ఇంజెక్షన్ కి ఇంత పెయిన్ అవుతుంది అని. ఉంటది పెయిన్, ఆ కొంచెం మూమెంట్, ఆ కొంచెం టైంలోనే ఉంటది పెయిన్. అది ఎక్కువసేపు కూడా ఉండదు, జస్ట్ 1 minute కంటే తక్కువే ఉంటది అది. ఇంకా దాని తర్వాత ఇంకా మనకి ఏం తెలీదు, బాడీ అంతా లోవర్ బాడీ అంతా కూడా నంబ్ అయిపోతుంది. ఇంకోటి చెప్పాలి, ఆ ఇంజెక్షన్ ఏదైతే ఇచ్చిర్రో ఆ పెయిన్ అనేది ఇప్పటికీ అంటే సి సెక్షన్ డెలివరీ అయిపోయినాక కొన్ని ఇయర్స్ కి కూడా ఆ పెయిన్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటది బ్యాక్ పెయిన్ కి. తర్వాత ఆ లోవర్ బాడీ అంతా నంబ్ అయిపోతుంది. నంబ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని మాట్లాడిస్తూనే ఉంటారు, అంటే మనము స్పృహలోనే ఉండాలన్నమాట, మనం యాక్టివ్ గానే ఉండడానికి ట్రై చేయాలి. సో వాళ్ళు మనల్ని మాట్లాడిస్తూనే ఉంటారు, మీ పేరు మీ ఊరు అట్లాంటి అన్ని అడుగుతూనే ఉంటారు అనమాట. ఆ బెడ్ అయితే చాలా చిన్నగా ఉంటది, మన ఇంట్లో బెడ్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా చిన్నగా ఉంటది. అంటే మనిషి బట్టి అటు ఇటు జరిగినా కూడా కింద పడిపోతాం, అంత చిన్న బెడ్ అయితే ఉంటది. ఆ పైన లైటింగ్, చుట్టూ చాలా మంది అయితే ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఫస్ట్ కొంచెం టెన్షన్ అనిపించింది. మన ఈ చెయ్యి రెండు కట్టేస్తారు, ఈ చెయ్యికి సెలెన్ ఎక్కుతూ ఉంటది, ఈ చెయ్యికి బీపీ మానిటర్ చేస్తూ ఉంటారు. తెలీదు అంటే వాళ్ళు ఏమంటారు, సి సెక్షన్ స్టార్ట్ చేసేసిర్రు. అయిపోగానే ఇంజెక్షన్ ఇవ్వగానే వాళ్ళు కోయడం అయితే స్టార్ట్ చేసిర్రు. 7 layers అయితే కోస్తారు కదా, మనకి పెయిన్ అయితే తెలియదు కానీ వాళ్ళు ఏదో చేస్తారు. అంటే జిప్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ఫీలింగ్ ఉంటది, బ్యాక్ జిప్ గానీ ఇంకేదన్నా, ఆ జిప్ ఓపెన్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటది. ఇట్లా కోస్తూనే ఉండేవాళ్ళు. ఫస్ట్ ఏం చేసిర్రు, మధ్యలో అది ఉంటది కదా కర్టెన్ లాగా, కర్టెన్ అయితే వేయలేదు. ఇట్లా నేను చూడడానికి ట్రై చేసిన, అంటే అంత ధైర్యం అయితే చేయలేదు, కొంచెం ఇట్లా చూస్తున్నా అని చెప్పేసి డాక్టర్ అయితే మధ్యలో కర్టెన్ వేసేసింది. కర్టెన్ వేసిన తర్వాత మాట్లాడిస్తూనే ఆపరేషన్ అంతా కంప్లీట్ చేసేసిర్రు. ఎప్పుడు చేసిర్రు ఏమో, చాలా తొందరగానే అయిపోయింది తీయడం అయితే. తర్వాత బేబీ ఇంత లోపలికి చుట్టుకొని పోయిండు ఇంత చిన్న పొట్టలో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకైతే అదంతా వినిపించింది. తర్వాత బేబీ జెండర్ అయితే మనకి చెప్తారు కదా, ఇట్లా తీయంగానే బేబీ బాయ్ అని చెప్పిండు. హ్యాపీగా ఫీల్ అయిండే. తర్వాత ఏంటి డాక్టర్ అంటే ఏడుపు వినిపిస్తుంది కదా నార్మల్ గా పుట్టంగానే, ఏంటి డాక్టర్ ఏడవట్లేదు అంటే ఏడిపించన్నా అని చెప్పి డాక్టర్ అయితే చెప్పింది. ఏడిపించన్నా అంటే తర్వాత కొద్దిసేపటికే వాడైతే ఏడ్చినుండే. పుట్టినప్పుడు వెంటనే తీసుకొచ్చి నాకు చూపించారు, అంటే ఇక్కడ ఫేస్ టు ఫేస్ చూపిస్తారు కదా, ఇక్కడ పక్కన ఒక చిన్న టబ్ లాంటి దాంట్లో పెట్టుకొని వచ్చి చూపించారు. క్లీన్ అది చేయకముందే, తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూపించి బయట మన వాళ్ళు ఎవరైతే ఉంటారో బయట వాళ్ళందరికీ చూపిస్తారు. ఫస్ట్ సి సెక్షన్ ఆపరేషన్ చేయగానే నర్స్ ఎవరైతే ఉంటారో నర్స్ వెళ్ళి బయట జెండర్ అయితే చెప్పేసి వస్తారు. జెండర్ చెప్పిన తర్వాత ఒకసారి చూపించి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మనకి ఇంకొకసారి చూపించి వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతారు. ఈ మధ్యలోనే బేబీ వెయిట్ అయితే చెక్ చేస్తారు. మా చిన్నోడైతే 3
12.1 kg అట్లా పుట్టిండు. వెయిట్ అయితే చాలా మంచిగా పుట్టిండు. పుట్టినప్పుడు నేను వెయిట్ తక్కువ పుడతాడేమో అనుకున్నా, చాలా ఫెయిర్ గా పుట్టినుండే. ఇక్కడ నేను పిక్ అయితే యాడ్ చేస్తాను పక్కన చూడండి. వైట్ గా రెడ్ గా పింక్ గా భలే ఉండే పుట్టినప్పుడు వాడైతే. అంటే ఇప్పటికీ అట్లనే ఉన్నాడు. అంతా నార్మల్ గానే ఉంది. అయిపోయింది. తర్వాత స్టిచెస్ వేస్తారు కదా, స్టిచెస్ అయితే వేసిర్రు. స్టిచెస్ వేసిన తర్వాత ఆపరేషన్ ఏమంటారు కోయడానికి తక్కువ టైం పట్టింది, కానీ స్టిచెస్ వేయడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. దాని తర్వాత నా తర్వాతనే ఇంకొకరు ఎమర్జెన్సీ కేసు వచ్చినుండే. సో తొందరగా కంప్లీట్ చేసి నన్ను బయటికి తీసుకెళ్లి వాళ్ళనైతే లోపలికి తీసుకెళ్లారు. బయటికి తీసుకెళ్ళగానే నాకు ఇంకా ఫుల్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత చలి అంటే లైఫ్ లో ఫస్ట్ టైం అంత చలి పెట్టడం అయితే జరిగింది నాకు. మొత్తం వణుకుతూనే ఉండే. ఒక బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పిరు, అయినా సరిపోలే. 2-3-4 బ్లాంకెట్లు కప్పుకున్నా. అప్పుడు కొంచెం రిలీఫ్ గా అనిపించింది. తర్వాత అక్కడ నుండి నన్ను ఐసీయూకి అయితే షిఫ్ట్ చేసిర్రు. వేరే హాస్పిటల్స్ లో ఉంటుందో లేదో తెలియదు కానీ, అంటే ఉండదు మాక్సిమం కొన్ని హాస్పిటల్స్ లో. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్పిరు. మాకైతే అట్లా ఏం తీసుకెళ్లలేదని. మా హాస్పిటల్లో ఏంది అంటే ఐసీయూ అంటే 1 డే మొత్తం అబ్జర్వేషన్ లోనే పెట్టిరు నన్ను. తర్వాత బయటికి ఐసీయూకి తీసుకెళ్లేటప్పుడు మా హస్బెండ్ అయితే కనిపించుండే. కంగ్రాచులేషన్స్ అని చెప్పి నవ్వి, అసలు మాట్లాడుకునే టైం కూడా ఇవ్వలే నర్సెస్ వాళ్ళు అయితే. తొందరగా తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఆపరేషన్ అయిన రోజే దగ్గర 12-13 మెంబర్స్ కి ఆపరేషన్ అయింది. వాళ్ళందరినీ తీసుకొని ఐసీయూలో అయితే పెట్టిరు. ఈవినింగ్ అయిందని చెప్పిన కదా సి సెక్షన్, బాబునైతే వాళ్ళకి ఇచ్చేసిరు. మమ్మల్ని అందరినీ ఐసీయూలో పెట్టిరు. ఎప్పుడైతే మత్తు ఇచ్చిన అనస్థిషియా మత్తు అయితే ఏదైతే ఉందో అది కొంచెం వదలడం స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు కనిపించినాయి చుక్కలు. ఇంకా అందరికి ఆల్మోస్ట్ సేమ్ టైమ్ లోనే ఆయన ఆపరేషన్. ఇంకా అందరికి ఒకటేసారి అట్లా అవ్వడంతో ఇంకా అరుపులు అంటే కొంతమంది అయితే ఏడుస్తూనే ఉండే ఆ నొప్పికి. అంత పెయిన్ అయితే ఉండే. అమ్మా అసలు ఆ రోజు నైట్ అంతా ఎట్లా పడుకున్నానో ఏమో, ఇప్పటికీ తలుచుకుంటే భయం అవుతుంది. అంత చుక్కలు కనిపించినాయి. తర్వాత బాబునైతే మధ్యలో ఒకసారి తీసుకొచ్చిర్రు. ఫీడింగ్ అయితే అప్పుడే రాదు, బట్ ట్రై చేయడానికి అంటే అలవాటు కావడానికి 1-2 సార్లు బాబునైతే తీసుకొచ్చిర్రు నా దగ్గరికి. తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3-4 అట్లా అక్కడ నర్స్ ఆయా వాళ్ళు ఉంటారు కదా, ఆమె ఏం చెప్పింది అంటే, ఒకటే సైడ్ కి తిరిగి పడుకుంటాం కదా, వాళ్ళు మనని ఎట్లయితే తీసుకొచ్చి ఆ బెడ్ మీద పడేసిరో అట్లనే పడుకుని ఉండే. లేవండి సైడ్ కి తిరగండి, లేకపోతే లేచి నడవండి, అది ఇదని చెప్తుండే. నేనైతే తిట్టుకున్నా, ఏంటి లేవాలా నడవాలా ఈ నొప్పితోనా అని తిట్టుకున్నా అనమాట. తర్వాత ఓకే పర్లేదు, మళ్ళీ లేవకపోతే మనకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెల్లగా సైడ్ కి తిరగడానికి అయితే ట్రై చేసిన. నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసిన ఉండే. కొంచెం అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ తిరగడానికి ట్రై చేయాలి, లేకపోతే అట్లనే ఉంటే ఇంకా నడవలేమని చెప్పి కొంచెం సైడ్ కి అయితే తిరిగి, దాని తర్వాత ఇంకొద్దిసేపు ఆగి ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మెల్లిగా దిగి నడవడానికి అయితే ట్రై చేసిన. ఫస్ట్ స్టెప్స్ అయితే చాలా భయంకరంగా ఉండే. తర్వాత ఫస్ట్ టైం నడవడం ఏదైతే ఉందో మళ్ళీ ఫస్ట్ నుండి నడక నేర్చుకున్నట్టే అనిపించింది నాకు. అంత పెయిన్ఫుల్ గా అయితే ఉండే. తర్వాత డాక్టర్ అయితే రౌండ్స్ కి వచ్చి చెక్ చేసింది అందరినీ. రౌండ్స్ కి వచ్చి చెక్ చేసిన తర్వాత ఎవరి రూమ్ కి వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసిరు రూమ్ కి. అయితే ముందు రోజు ఈవినింగ్ అయితే అయింది కదా ఆపరేషన్, అప్పటి నుండి మార్నింగ్ వరకు కూడా వాటర్ కూడా లేవు. రూమ్ కి ఎప్పుడైతే తీసుకొచ్చిరో అప్పుడు ఫస్ట్ కాఫీ ఇవ్వమన్నారు. డాక్టర్ అయితే కాఫీ ఇవ్వమని చెప్పింది. సో కొంచెం లైట్ గా కాఫీ అయితే ఇచ్చిరు. కాఫీ ఇచ్చి వాటర్ కూడా బాటిల్ ది చిన్న క్యాప్ ఉంటది కదా, ఆ చిన్న క్యాప్ తోనే తాగిపిమని చెప్పింది డాక్టర్. ఆ చిన్న క్యాప్ తోనే జస్ట్ గొంతు దడపడం, నాలుక దడపడం అంటారు కదా, అట్లా దడిపిర్రు. వాటర్ కూడా ఏమి ఇవ్వలేదు. మధ్యాహ్నం వరకు కూడా కాఫీ అండ్ వాటర్ తోనే నడిపించారు. కాఫీ ఇంకా వాటర్ తర్వాత లైట్ గా బ్రెడ్ అయితే తీసుకోమని చెప్పింది డాక్టర్. బ్రెడ్ ఇంకా కాఫీ అయితే తీసుకున్నా. ఆ డే నైట్ ఇడ్లీ ఇంకా కారం స్టార్ట్ చేయమన్నది. ఇడ్లీ కారం తిన్నా నెక్స్ట్ డే. తర్వాత రోజు లేదు, అదే రోజు మధ్యాహ్నం చపాతీ అయితే తినమనింది. అంటే ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్కసారి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది పడుతుందా లేదా, స్టిచెస్ ఉంటాయి కదా, ఇది పడుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక్కొక్క పూట ఒక్కొక్క ఫుడ్ అయితే పెట్టిరు. ఇడ్లీ కారం, బ్రెడ్, కాఫీ, దాని తర్వాత పాలు కూడా చక్కెర లేకుండా ఇచ్చిరు. ఎందుకంటే దగ్గులేస్తే మళ్ళీ స్టిచెస్ కి ఇబ్బంది అయిపోద్ది కదా. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్పాలి. నాకు సి సెక్షన్ అయ్యేంత వరకు దగ్గేం లేకుండే. ఒక్కసారి సి సెక్షన్ అయితే తెల్లారి రూమ్ కి వచ్చినా అని చెప్పినా కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది కాఫ్. ఈ కాఫ్ ఎందుకు అయిందో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు రేపు డెలివరీ అనగా నాకు ముందు రోజు ఫుల్ గులాబ్ జామ్ తినాలనిపించింది. చేసుకున్నాం, గులాబ్ జామ్ చేసుకుని జస్ట్ ఒక్కటే గులాబ్ జామ్ తిన్నా, క్రేవింగ్ ఉంది కదా అని చెప్పేసి. ఆ ఒక్క గులాబ్ జామ్ ఏదైతే తిన్నానో అది చాలా ఎఫెక్ట్ చేసింది. ఫుల్ కాఫ్. ఆ దగ్గుకి ఆ స్టిచెస్ నొప్పికి అమ్మ చుక్కలంటే చుక్కలు కనిపించింది. ఎందుకన్నా తిన్నారా నాయన ఒక్క గులాబ్ జామ్ అని ఫీల్ అయినా నేనైతే. తర్వాత ఏముంది నార్మల్, ఇంకా అన్నం కూడా తినిపించారు. అన్నం కూడా బాగానే పడింది. ఇంకా తెలిసిందే కదా, దొండకాయ కర్రీ ఎక్కువ పెడతారు పాలు మంచిగా రావడానికి. సో దొండకాయ కర్రీ, అన్నము,
ఇట్లాంటి అన్ని తిన్నా. తర్వాత 1 వీక్ డాక్టర్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు మనకి చెక్ చేయడానికి. ఇంకా డైలీ ఈవినింగ్ అయితే నర్సెస్ ఉంటారు కదా, నర్సెస్ ఇంకా ఆయా వాళ్ళైతే నడవమని చెప్తారు. సో ఒక 10 minutes అట్లా వాక్ అయితే ఉంటది అందరికి, అటు ఇటు దూరం ఏం కాదు, హాస్పిటల్ రూమ్ బయట అటు ఇటు నడుస్తూ ఉండాలి. డైలీ అట్లా నడిపించారు మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ అయితే. తర్వాత డాక్టర్ అయితే రౌండ్స్ కి వస్తూనే ఉంటారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇట్లా వస్తూనే ఉంటారు. అండ్ బేబీని చూడడానికి కూడా అక్కడనే డాక్టర్ అయితే ఉంటారు, పీడియాట్రిషియన్ హాస్పిటల్ కి వస్తారు. బేబీని కూడా పీడియాట్రిషియన్ డైలీ అయితే చెక్ చేస్తారు. 1 వీక్ అయిపోయింది. 8th డే రోజు నాకు స్టిచెస్ అయితే ఇప్పి ఇంటికి డిశ్చార్జ్ చేసిరు. అక్కడి వరకు అంతా బానే ఉంది, ఓ అయిపోయింది కదా అనుకున్నా నేను కూడా. తర్వాత 1 month అట్లనే గడిచిపోయింది. 1 month తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా ఓకే బాగానే ఉన్నాయి, స్టిచెస్ కూడా మంచిగానే మానుతున్నాయి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్ గా మళ్ళీ 15 days తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ అయితే. నేను ఆ రోజు మార్నింగ్ రెగ్యులర్ గా స్నానం చేస్తుంటాం కదా, స్నానం చేస్తున్నప్పుడు చూసిన మధ్యలో చిన్న హోల్ లాగా ఉండే, ఆ హోల్ నుండి చీమ వస్తుంది. ఏంది ఇది అని రబ్ చేసి చూస్తున్నా కూడా అది నిజంగానే హోలే. నేనే అట్లా అనుకున్నానా ఏంది అనుకున్నా, కానీ నిజంగానే హోల్. వెంటనే వెళ్ళి మమ్మీకి అయితే చెప్పిన, మమ్మీకి చెప్పి మళ్ళీ మా హస్బెండ్ కి ఫోన్ చేసి మళ్ళీ అందరం కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం వెయిటింగ్ ఉండే, వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ అయితే మళ్ళీ చెక్ చేసి ఆ స్టిచ్ కొంచెం కరగలేదు, సో మళ్ళీ నీకు స్టిచెస్ వేయాలి అని చెప్పింది. అమ్మా అప్పుడు నేను ఫీల్ అయింది అసలు మాటల్లో చెప్పలేను. అయిపోయింది, 1 month అయింది, కోలుకుంటున్నా అప్పుడే అనుకుంటున్నా, మళ్ళీ ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అయింది ఇది నాకు. స్టిచెస్ వేయాలమ్మా మీకు మళ్ళీ ఖచ్చితంగా అని చెప్పినుండే. స్టిచెస్ వేయాలని చెప్తే డాక్టర్ ఏమో ఏం టెన్షన్ పడకు, ఒక 2-3 స్టిచెస్ వేస్తాం అంతే అని చెప్పింది. తర్వాత మళ్ళీ తీసుకెళ్లడం, ఆ రూమ్ లోకి తీసుకెళ్లడం, మళ్ళీ అదంతా ఎక్స్పీరియన్స్ చేయడం. అమ్మో చాలా భయం వేసింది నాకైతే. యాక్చువల్ డెలివరీ అప్పుడన్నా ఇంత భయపడలేదు, కానీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ స్టిచెస్ వేస్తా అన్నప్పుడు అయితే మస్తు అంటే మస్తు భయం అయింది. కానీ ఇంకా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఇంకా డాక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి స్టిచెస్ మీద గట్టిగా ప్రెస్ చేసి బ్యాడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ అంతా తీసేసి లోకల్ అనస్థీషియా ఇచ్చింది. ఒకటి అనస్థీషియా ఇచ్చి, ఆ అనస్థీషియా కూడా ఎక్కువ ఏం లేకుండే, తెలిసింది కొంచెం పెయిన్ అయితే. ఆ అనస్థీషియా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 స్టిచెస్ అయితే వేసింది. 2-3 స్టిచెస్ వేసి ఒక 5-10 minutes అట్లా రెస్ట్ తీసుకోమని ఇంకా ఇంటికైతే డిశ్చార్జ్ చేసేసారు. ఇంటికి పంపించిన తర్వాత స్టిచెస్ ఇప్తామని చెప్పారు. 10 to 15 days తర్వాత రమ్మన్నారు. ఆ 10 to 15 days ఆ స్టిచెస్ పెయిన్ తో నేను అట్లనే ఉండే. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇంకొక షాక్, ఇంకా స్టిచ్చింగ్ కొంచెం కరగలేదు, పచ్చిగా ఉంది. ఇంకా 10-15 days అయిన తర్వాత ఇప్తామని చెప్పింది. ఏంది ఇది, అప్పుడు స్టిచ్ కరగలేదంటది, మళ్ళీ తర్వాత స్టిచ్ చేస్తుంది, ఇంకా 10 to 15 days అంటది. ఇంకా ఫుల్ షాక్ అయిపోయినా. సరే ఏం చేస్తాం ఇంకా అని చెప్పేసి మళ్ళీ ఇంకా 10 days తర్వాత వెళ్తే అప్పుడు ఇప్పింది అనమాట స్టిచ్. సో ఈ గ్యాప్ లో నేను సెకండ్ టైం వేసిన స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచెస్ తోనే 1 month ఉన్నా కంప్లీట్ గా. అసలు ముందే సి సెక్షన్ రికవర్ కావడానికి మనకు చాలా టైం అయితే పడుతుంది నార్మల్ తో కంపేర్ చేస్తే. సో మళ్ళీ నాకు 2 సార్లు స్టిచెస్ పడేసరికి ఏమైంది అంటే ఇంకొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది రికవరీకి. సో ఇదండి నా డెలివరీ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది, అందరికి ఇట్లనే ఉండాలని ఏం లేదు. ఇదండి వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ కమింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.